ప్రజల మధ్యకు పాలన, నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం, నిస్సాయులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం, అభయ హస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన. గ్రామ సభలు నిర్వహిస్తామని ఎన్నికలకు ముందు మేము మాట ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అందుకే ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 2 హామీలను అమలు ఇంకొకసారి 2 హామీలు అనే గనక నువ్వు అనాలే. రేవంత్ రెడ్డి మంచిగా చెప్తున్నాం, మీ గౌరవాన్ని తీసేసుకోవద్దు, మా నోటికి కూడా పని చెప్పద్దు. 2 హామీలు అని ఎట్లా అంటావు నువ్వు? రెండు హామీలు కాదు, 2 గ్యారంటీలు కాదు, 2 అంశాలు మాత్రమే. నువ్వు చర్చకొస్తే రా నాతోటి. నీకు రేవంత్ రెడ్డి, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నీకు ఏమాత్రం నిజాయితీ నిబద్ధత ఉంటే, ఇయో ఈ 6 గ్యారెంటీలు అంటాను కదా, మహాలక్ష్మి అనేది ఒక గ్యారంటీ, రైతు భరోసా అనేది ఒక గ్యారంటీ, గృహలక్ష్మి అనేది ఒక గ్యారంటీ, ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక గ్యారంటీ, యువ వికాసం అనేది ఒక గ్యారంటీ, చేయూత అనేది ఒక గ్యారంటీ. మొత్తం 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలో మొత్తం 13 అంశాలు. 13 అంశాల్లో మహాలక్ష్మి గ్యారంటీ కింద ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినావు. ఇక లాస్ట్ కొత్త చేయూత కింద 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చినావు. ఇవి 2 గ్యారంటీలు ఎట్లయితే, రెండు హామీలు ఎట్లయితే? ఇవి అంటే ఎవరిని ముంచుదామని, ఎవరిని నమ్మిద్దామని పని పెట్టుకున్నావు నువ్వు? దయచేసి చెప్తున్నాం, మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఈ అబద్ధాలు ఇన్నాం మేము. ఆల్రెడీ 10 సంవత్సరాలు అబద్ధాలు వినే ఉన్నాం, మోసపోయినాం. మళ్ళా నువ్వు అబద్ధాలు చెప్తానంటే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఎట్లా నమ్మబలుకుతున్నావు నువ్వు? అది నోరా మోరా? మరి ఎట్లా ఏమంటావు? నీగో ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు కాగానే 2 హామీలను అమలు చేశామంటాను. మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయడానికి ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని చేపట్టాం. గురువారం 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాలు, వార్డుల వారీగా సభలు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం. నిస్సాయులకు చేయూత అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం పేరిట రూపొందించిన అభయహస్తం 6 గ్యారంటీల హామీల లోగోను బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మీరే అన్నారుగా, ఇక్కడ 6 మీరే ఇచ్చిండ్రు కదా. ఇగో 6 గ్యారంటీల పేర్లు మీరే చెప్పిండ్రు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం. ఇగో అందుకే ధైర్యంగా మీ గాంధీ భవన్కి వచ్చి ఇది పట్టుకొచ్చినాం. ధైర్యంగా మీ గాంధీ భవన్కి వచ్చి, ఒకవేళ మీరు ఇంత ఆశపడతాను కదా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇది అక్కడికి వస్తుంది, వీళ్ళ భరతం పట్టొచ్చు, వీళ్ళు ప్రజల్ని ఎట్లా ముంచబోతాను, ప్రజలకు ఎట్లా అబద్ధాలు చెప్పబోతాను అనే భరతం పట్టొచ్చు అనే ధైర్యంగా మీ గాంధీ భవన్కి వచ్చి ఇది పట్టుకొచ్చినాం. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలారా, మీ ముఖ్యమంత్రి చెప్తున్న మాటల్ని, మన ముఖ్యమంత్రి చెప్తున్న మాటల్ని మీరు కేసీఆర్ మాటలు బీఆర్ఎస్ వాళ్ళు కదా నమ్మినట్టు నమ్మి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎడ్డి గొర్రెల్లాగా మీరు తలుపితే ఇవి 2 గ్యారంటీలు కాదు, 2 అంశాలు మాత్రమే ఇప్పటిదాకా ఇచ్చింది. ఇంకా 11 అంశాలు ఉన్నాయి. ఆ 11 అంశాలకు చట్టబద్ధత రావాలి. ఎందుకంటే మీరు చట్టబద్ధత చేస్తామన్నారు. మీరు చట్టబద్ధత చేసి తర్వాత 6 గ్యారంటీలు అమలుపరిచి 6 గ్యారంటీల తర్వాత ఇందులో ఉన్న 403 అంశాలను నెరవేర్చినప్పుడు నీ ప్రభుత్వం గప్పుడు సక్సెస్. నీ ప్రభుత్వం అప్పుడు ప్రజలకు ఇచ్చిన 406 గ్యారంటీలను మొత్తంగా నెరవేర్చినట్టు. అప్పటి వరకు మీరిచ్చిన హామీలను ప్రజల వైపున ఉంటూ ప్రజల గొంతుగా తప్పకుండా అడుగుతూనే ఉంటాం. ఇదంతా ఒక డ్రామా. ప్రజా పరిపాలన, మేము ప్రజల్లోకి పోతున్నాం అనేది. ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు ఏ ఊరుకు పోతారో చెప్పురు జరా. ఏ గ్రామంలో ఉంటావు? ఈ రోజు నువ్వే అంటున్నావుగా ప్రజా పరిపాలన. మంత్రులందరూ గ్రామాల్లో ఉంటారు. 119 మంది ఎమ్మెల్యేలు అందరూ గ్రామాల్లో, మండలాల్లో ఉండాలి. తమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య తప్పకుండా ఉండాలి. మరి నువ్వు కోడంగల్లో ఉంటావా? ఈరోజు కోడంగల్ నుండి నిన్ను గెలిపించిండ్లు, కామారెడ్డి నుండి నిన్ను ఓడగొట్టిండ్లు. మరి ఈరోజు కోడంగల్లో ఉంటావా? మరి నువ్వు కోడంగల్కి ఎమ్మెల్యేవు,
పోతున్నావా కొడంగల్కి? పోతే చూద్దాం, మళ్ళీ రేపు పొద్దున చదువుకుందాం.